హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన హేమంత్ అనే అబ్బాయి కామెంట్ పెట్టాడు. బ్రో, మాకు డీసీ మిషన్ యొక్క టార్క్ ఈక్వేషన్ గురించి చెప్పండి అని చెప్పి. యాక్చువల్గా అయితే క్వశ్చన్ క్లారిటీ లేదు, అంటే ఏంటంటే టార్క్ ఈక్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో నేనేమనుకున్నా అంటే దాని కామెంట్ పెట్టిన వీడియో కింద చెక్ చేసినప్పుడు ఏంటంటే డీసీ మిషన్ కిందనే చేశాడు కాబట్టి, సో కాబట్టి టార్క్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ మోటార్లో టార్క్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, దాని నొటేషన్స్ ఏంటి, ఆ ఫార్ములాస్ అన్ని మీకు డిరైవ్ చేస్తాను. సో కాబట్టి వీడియో స్కిప్ చేసేసి ఫార్ములాస్ అవన్నీ వేసుకొని ఒక్కొక్క స్టెప్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రాసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం టేకెన్ పడుతుంది కాబట్టి, ఎవరు వీడియో చూడరు కాబట్టి నేను మొత్తం రాసేసుకొని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చింది, దాని ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ మోటార్ యొక్క టార్క్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క స్టెప్ మీకు బ్రీఫ్గా చెప్తాను. మీరు కనుక చూస్తే కనుక ఫస్ట్ ఏంటంటే టార్క్ ఈక్వేషన్ ఆఫ్ ఏ డీసీ మోటార్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్గా నేను బ్రీఫ్గా స్కెచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మనకు అర్థం కావడానికి. సో ఇది ఒక డీసీ మోటార్ అనుకుంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ సప్లై ఇస్తాము. దాని లోపల ఒక షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ మీద ఏదంటే ఒక ఆర్మేచర్ ఉంటుంది. ఆర్మేచర్కి ఎప్పుడైతే ఫ్లక్స్ సప్లై వస్తుందో సో మ్యాగ్నటైజ్ అయ్యి అది రొటేట్ అవుతుంది. ఇదర్ క్లాక్ వైజ్ కావచ్చు, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ తీసుకుందాం. సో అది ఈ విధంగా ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఇలా వచ్చినది మళ్ళీ ఇలా తిరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ షాఫ్ట్ యొక్క రేడియస్ నేను దీన్ని అనుకుంటాను. అంటే నేను ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను, అంటే ఆర్మేచర్ గురించి మాట్లాడుతున్నా, అంటే షాఫ్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఏ విధంగా రొటేట్ అవుతుంది అన్న దాని బేస్ కింద నేను తీసుకుంటున్నా. సో కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్, ఏదైతే మనకు పాయింట్ కనపడుతుందో ఇది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్. సో ఇది ఒక సర్కంఫరెన్స్, అంటే ఇది ఒక చుట్టుకొలత అంటాం మామూలుగా. దాని యొక్క సర్క్యులర్ మోషన్లో, అంటే ఆ షాఫ్ట్ యొక్క సర్క్యులర్ మోషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా వచ్చిందాన్ని ఇలా రొటేట్ అయినప్పుడు ఏంటంటే దీన్ని రేడియస్ అంటాను. ఈ రేడియస్ నాకేమవుతుంది, ఫోర్స్ ఏమవుతుంది అంటే ఫోర్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది, సప్లై ఫ్లో అవ్వడం వల్ల అక్కడ సమ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ని నా ఏం చేస్తుంటే ఈ యొక్క షాఫ్ట్ని టోటల్ని తిప్పాలని చూసినప్పుడు నాకు స్టార్టింగ్ పొజిషన్లో ఇది మెయిన్గా తీసుకుంటే ఈ నుంచి ఇది డిస్టెన్స్ ఆర్ అని తీసుకుంటున్నా. సో కాబట్టి అక్కడ నుంచి నాకు ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఫోర్స్ నేను ఏమని చెప్పాను, అది ఇలా తిరగడానికి ట్రై చేస్తుంది. అంటే ఇలా వచ్చింది కాస్త ఇలా తిరగడానికి ట్రై చేస్తుంది. కాబట్టి స్టార్టింగ్లో ఫోర్స్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎగ్జాక్ట్గా రైట్ యాంగిల్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉంది. ఎప్పుడైతే నేను షాఫ్ట్ని రొటేట్ చేశానో, అంటే సప్లై ఇచ్చానో, అప్పుడు నాకు ఇక్కడికి వచ్చింది అనుకోండి. అప్పుడు కూడా అదేం ఫోర్స్ ఏ విధంగా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఈ స్టార్టింగ్లో ఇలా ఉన్న లైన్ ఇలా ఉంటుంది, ఇది ఫోర్స్ లైన్, ఇదేమో రేడియస్ లైన్ అనుకుంటే ఇలా ఉంటుంది. ఎప్పుడైతే రొటేట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దానికి తగ్గట్టు రొటేషన్ జరుగుతుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక పాయింట్ దగ్గర అది కట్టేసి పెట్టాము మనం, అంటే ఇది ఫిక్స్డ్ పాయింట్ పెట్టాము. బట్ కాకపోతే ఫోర్స్ అనేది ఏంటంటే రొటేట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో ఈ సమ్ స్పీడ్ ఉంటుంది కదా, దీనికి సమ్ స్పీడ్, దాన్ని నేను ఎన్ అనుకుంటున్నా. ఎఫ్ అంటే ఫోర్సు, ఆర్ అంటే రేడియస్. సో టార్క్కి ఫార్ములా ఏంటంటే టీ ఫర్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. ఫోర్స్ అంటే ఏం ఫోర్సు, ఈ షాఫ్ట్ యొక్క ఫోర్స్ అని చెప్తాము. ఇంకోటి ఆర్మేచర్ అయినా చెప్పచ్చు. యాక్చువల్గా ఫోర్స్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి దానికి దగ్గర తీసుకున్నాం ఫోర్స్, అది ఒకటి. ఆర్ అంటే ఏంటంటే రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, లేకపోతే ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ ఎంత రేడియస్ ఉంటుంది, ఇక్కడ అంత రేడియస్, ఇక్కడ అంత రేడియస్, అండ్ ఇక్కడ అంత రేడియస్. సో కాబట్టి రేడియస్ నేను టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్. సో టార్క్కి యూనిట్స్ ఏంటంటే న్యూటన్ మీటర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇది సింపుల్ కాన్సెప్ట్, మనకు ఫిజిక్స్లో కూడా ఈ కాన్సెప్ట్ ఎఫ్ ఇంటూ ఆర్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మనం యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్లక్స్, కరెంటు అవన్నీ డిఫైన్ చేయాలి కాబట్టి నేను ఇంకా స్పెసిఫికేషన్ చేస్తున్నా. సో వర్క్ డన్ బై 1 రెవల్యూషన్. ఒక రెవల్యూషన్ జరిగినప్పుడు ఎంత వర్క్ జరుగుతుంది, దానికి తగ్గట్టు ఫార్ములా ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్. ముందుసారి ఎంత వరకు ఉంది, ఓన్లీ ఇది తీసేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్ వరకే ఉంది. బట్ కానీ ఇప్పుడు ఏంది, ఒక రెవల్యూషన్ మొత్తాన్ని తిరిగినప్పుడు దాని యొక్క టార్క్ ఎంత అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ 2π. ఎఫ్ ఇంటూ ఆర్ అనేది ఏది, నార్మల్ టార్క్ జనరల్ ఫార్ములా. 2π ఏంటంటే సర్కంఫరెన్స్, అంటే దాని యొక్క చుట్టుకొలత. ఇది ఏదైతే ఉందో దీని యొక్క చుట్టుకొలతని ఏమంటాము, సర్కంఫరెన్స్ అంటాము. ఇంటూ 2πతో మల్టిప్లై చేస్తే ఒక రెవల్యూషన్కి, అందుకే 1 రెవల్యూషన్కి అని చెప్పి నేను నోట్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వర్క్ డన్
పర్ సెకండ్. అంటే వర్క్ డన్ జరిగింది ఒక సెకండ్కి ఎంత, సెకండ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెకండ్ని కన్నా నేను తీసుకుంటే సెకండ్స్లో తీసుకుంటే కన్నా బై 60 అవసరం లేదు. బై 60 ఏంటి అని చెప్తే కన్నా 1 మినిట్కి ఎన్ని సెకండ్స్, 60 సెకండ్స్. సో మామూలుగా రొటేట్ అవుతుంది ఈ యొక్క షాఫ్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సప్లై ఇచ్చినప్పుడు షాఫ్ట్ అనేది రొటేట్ అయింది, అంతవరకు ఫార్ములా వచ్చింది. అంటే ఒక చుట్టుకొలత అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ క్యాప్ అనుకోండి, పైన ఉంది మనకు తగిలించుకుండేది, అంటే ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇది ఒకసారి ఇలా తిరిగి మళ్ళీ అంటే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇది చూసుకోండి, ఈ పాయింట్ని ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చింది, అంటే ఇలా వచ్చి తిరిగి మళ్ళీ ఇలా వచ్చింది, అప్పుడు 1 రెవల్యూషన్ ఉన్న అంతవరకు ఫార్ములా వచ్చింది. ఒకవేళ అది కంటిన్యూస్గా రొటేట్ అవుతే ఎంత, సో వర్క్ డన్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి అనుకుంటే అప్పుడేమని ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R. యాక్చువల్గా అయితే ఇక్కడ R అని రాసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. F ఇంటూ R ఇంటూ 2π ఇంటూ N. N అంటే మీనింగ్ ఏంటంటే నేను ఒకసారి చెప్పినందుకు ఈ ఫార్ములా వస్తే రొటేషన్ అవుతూనే ఉంటే, అంటే ఏంటంటే ఇలా ఉన్నదాన్ని ఇలా రొటేట్ అవుతూనే ఉంటే అప్పుడు ఎంత, సో కాబట్టి ఇంటూ N అని రాశాను. N ఈజ్ నథింగ్ బట్ రొటేషన్. ఇంకా చెప్పాలంటే స్పీడ్ అని కూడా చెప్తాను. రొటేషన్స్ని నేను Nతో ఇండికేట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే పవర్ డెవలప్ ఎంత అయింది, దానివల్ల పవర్ ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది. పవర్ డెవలప్డ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R ఇంటూ 2π ఇంటూ N. సో ఇది నాకు వచ్చినటువంటి పవర్కి ఫార్ములా. పవర్ డెవలప్ ఎంత పవర్ డెవలప్ అయిందంటే దాని మీనింగ్ అది F ఇంటూ R ఇంటూ 2π ఇంటూ N అని. ఇప్పటికైనా చూస్తే ఇది నార్మల్ షాఫ్ట్ పైన అనుకుంటే ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఆర్మేచర్ టార్క్ ఎంత, ఆర్మేచర్ అంటే మీనింగ్ ఏంటి, లోపల ఇంటర్నల్లో ఎంత ప్రొడ్యూస్ అయింది టార్క్, దానికి తగ్గట్టు చూస్తే కన్నా అక్కడ టార్క్ ఎంత ప్రొడ్యూస్ అయిందంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కన్నా చూస్తే నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R ఇంటూ 2π ఇంటూ N కదా. దీన్ని కొంచెం చూడడానికి కొంచెం పెద్దగా ఉంది, అది కాక కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R ఇంటూ 2π ఇంటూ N కదా. ఇప్పుడు F ఇంటూ R అంటే నాకు మీనింగ్ ఏంది, టార్క్. కావాలంటే చూడండి, F ఇంటూ R అంటే ఇది టార్క్ అంటాను. ఇంకోటి ఏంట్రా 2π ఇంటూ N అంటే ఏంటంటే ఒమేగా అనుకుంటాను. ఒమేగా అంటే W అని చెప్పి అనుకుంటాను. ఈ ఒమేగా అంటే మీనింగ్ ఏంటంటే యాంగులర్ వెలాసిటీ. సో నాకు అప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ F ఇంటూ R అంటే T అని, 2π ఇంటూ N అంటే ఒమేగా అని. సో కాబట్టి అందుకనే PA ఈజ్ ఈక్వల్ టు, PA అంటే ఏంది ఆర్మేచర్ యొక్క పవర్ అని, TA అంటే ఏంటంటే ఆర్మేచర్ యొక్క టార్క్ అని. సో ఇంటూ ఏ ఇప్పుడు ఈ ఫార్ములానే నేను ఇక్కడ రాస్తాను. కాకపోతే ఏంటంటే దాని మీనింగ్ ఏ విధంగా వస్తుంది అంటే దీనిపైన PA ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ R ఇంటూ 2π ఇంటూ N. సో ఈ టోటల్ వాల్యూ నేను T అంటాను, ఈ టోటల్ వాల్యూని W అంటాను, అంటే ఒమేగా. ఐ మీన్ నా ఉద్దేశంలో ఒమేగా, ఇదేమో T వాల్యూ అని మీనింగ్. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఈ TA ప్లేస్లో ఐ మీన్ ఈ F ఇంటూ R ప్లేస్లో TA రాస్తానా, ఒమేగా ప్లేస్లో ఈ వాల్యూ వేస్తానా. ఈ 60 ఎలా ఎందుకు వచ్చింది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒమేగా అంటే మీనింగ్ ఏంటంటే 2πN/60. 60 అంటే ఏంటంటే ఆర్పిఎం, ఆర్పిఎస్ అని రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్పిఎం ఒకటి, ఆర్పిఎస్. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్, అంటే ఒక మినిట్కి ఎంత రెవల్యూషన్తో తిరిగింది అనేది. ఇది మినిట్ అని, MINUTE, ఇది మినిట్. ఆర్పిఎస్ అంటే సెకండ్, అంటే రెవల్యూషన్ పర్ సెకండ్. ఎంత ఒక సెకండ్కి ఎన్నిసార్లు రెవల్యూషన్ అయింది, ఇది అయితే కన్నా ఒక మినిట్కి ఎంత రెవల్యూషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మినిట్స్ కన్నా కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమైతే బై 60 వేసుకోవాలి, ఎందుకంటే 1 మినిట్కి ఎన్ని సెకండ్స్, 60 సెకండ్స్. సో కాబట్టి అందుకని ఆ వాల్యూ వేసుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πNT/60. TA అనేది నేను యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకున్నాను. TA అంటే ఏంది, F ఇంటూ R. సో స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫార్ములా ప్రకారంగా ఇప్పుడు నాకేమవుతుందంటే PA నేను ఒక్కొక్క దాన్ని డిరైవ్ చేస్తూ పోతున్నా, ఎందుకంటే నాకు అవుట్పుట్కి వచ్చేసరికి అంటే లాస్ట్లో వచ్చిన టార్క్ ఈక్వేషన్ ఎలక్ట్రికల్గా చెప్పాలి కాబట్టి నేను అందుకు ఒక్కోదాన్ని మనకు తెలిసిన దాని ప్రకారంగా డిఫైన్ చేస్తూ పోతున్నా.